అది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా, అందులోనూ డోన్ నియోజకవర్గం. రాజకీయాల్లో ఆరితేరిన కోట్ల, కేఈ, బుగ్గన వంటి బడా నేతలున్న నియోజకవర్గం అది. ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీ, అనంతరం వైసీపీలు డోన్లో పాగా వేశాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పాటుతో అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయట. వైసీపీ నేత బుగ్గన అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. క్యాడర్కు ఈ విషయాలు మింగుడు పడటం లేదట. దీంతో మున్ముందు డోన్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతోంది, డోన్లో చక్రం తిప్పే పార్టీ ఏది అనే చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం అనగానే భిన్న రాజకీయ పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుంది. డోన్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి గెలిచిన నేతలు సీఎం అయ్యారు, మంత్రులయ్యారు, రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నాయకులుగా చలామణి అయ్యారు. మొదట్లో కాంగ్రెస్, తర్వాత టీడీపీ, అనంతరం వైసీపీ నేతలు డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా రాష్ట్ర రాజకీయాల దాకా ఎదిగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డోన్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలే వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డోన్ నుంచి ఎమ్మెల్యే అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం అయ్యారు. కోట్ల కుటుంబానికి ధీటుగా ఇక్కడ కేఈ కుటుంబం కూడా ఎదిగింది. కేఈ కృష్ణమూర్తి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2014 నుంచి వైసీపీ ఇక్కడ తన పట్టు పెంచుకుంది. బుగ్గన రాజేంద్రనాథ్ 2 సార్లు వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో డోన్ నుంచి ఎమ్మెల్యే అయిన బుగ్గన వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. డోన్ నియోజకవర్గంలో 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలు కావడంతో ఇటు కోట్ల, అటు కేఈ కుటుంబాలు కాస్త పక్కకు తప్పుకున్నాయి. ఆ సమయంలో ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీకి ఊపిరిపోశారు. వైసీపీ నేత బుగ్గన ప్రధాన అనుచరుడైన ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీలో చేరటం డోన్ నియోజకవర్గంలో టీడీపీ బలం పెంచుతూ స్థానిక ఎన్నికల్లో వైసీపీని ధీటుగా ఎదుర్కొని తెలుగు తమ్ముళ్ల అభ్యర్థులను గెలిపించడం గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల్లో డోన్ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డినే తన అభ్యర్థిగా బరిలోకి దింపుతామని బహిరంగ ప్రకటన చేశారు. అయితే 2024 ఎన్నికల్లో రాజకీయ రంగులు మారి కోట్ల ఫ్యామిలీకే టీడీపీ టికెట్ దక్కింది. అయినా ధర్మవరం తన వంతు కృషి చేసి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించారు. వరుసగా 2 సార్లు గెలిచి డోన్ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన వైసీపీ నేత బుగ్గనకు కార్యకర్తలు, స్థానిక నేతలు దూరమవుతూ వచ్చారు. మంత్రిగా ఉన్న సమయంలో క్యాడర్, స్థానిక లీడర్లను బుగ్గన పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే అపవాదం ఉంది. ఇదే 2024 ఎన్నికల్లో బుగ్గన పరాజయం కావటానికి కారణం వైసీపీ నేతలే అంటున్నారు. కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు ఆయన అందుబాటులో ఉండేవారు కాదని అంటున్నారు. మరోవైపు డోన్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగి చివరికి అది పార్టీ ఓటమి వరకు దారితీసినట్టు వైసీపీ నేతలు చెప్తున్నారు. లీడర్, క్యాడర్ మధ్య సమన్వయం సాధించడంలో బుగ్గన పట్టించుకోలేదని వారంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా బుగ్గనలో కించిత్తు మార్పు కూడా రాలేదట. ఇప్పటికీ ఆయన ఎవరికీ అందుబాటులో ఉండటం లేదని వైసీపీ స్థానిక నేతలు అంటున్నారు. ఓవైపు వైసీపీ అధికారం కోల్పోయి కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉంటే బుగ్గన కనిపించకుండా తిరగటం పట్ల వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయని, పరిస్థితి వివరిద్దామంటే మాజీ మంత్రి బుగ్గన అసలు ఎక్కడున్నారో తెలియటం లేదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారట. బుగ్గనతో పాటే ఆయన ప్రధాన అనుచరులు కూడా ముఖం చాటేశారట. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో నిందితులుగా పేర్కొంటూ వైసీపీకి చెందిన సోమేష్, శేఖర్తో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ నుంచి గెలిచిన హరికిషన్ టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆయన సేఫ్గా ఉన్న వైసీపీ నేతలు మాత్రం ఇక్కట్లు పడుతున్నారు. మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం పక్కకు తప్పుకోవటం వెనుక మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తన రాజకీయ వారసుడిగా కుమారుడు అర్జున్ రెడ్డిని రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఏమాత్రం రాజకీయ అనుభవం, కార్యకర్తలతో పరిచయం లేని అర్జున్ రెడ్డి ఎలా నెగ్గుకు వస్తారు అన్నది మరో ప్రశ్న. డోన్ నియోజకవర్గంలో కోట్ల ఫ్యామిలీని అర్జున్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారన్న చర్చ కూడా మొదలైంది. అయితే ఈ విషయంలో బుగ్గన ఎత్తుగడేంటో తెలియాల్సి ఉంది.